హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క వర్తమానము, దేవుడు నీతోనూ నాతోని ముఖాముఖిగా మాట్లాడబోతున్న మాట. ఒక పట్టణముకు ఒక దినమందు ఒక ప్రవక్త అయిన ఎలీషా షునేము అనే పట్టణానికి పోగా ఒక గనురాలైన స్త్రీని చూచి, ఒక గనురాలైన స్త్రీ ఆ సేవకుని దైవజనుని భోజనముకు బలవంతము చేసి ప్రేరేపించి ఆ యొక్క ప్రవక్తని గృహానికి ఆహ్వానించడం మనం చూడగలుగుతున్నాము. 2వ రాజులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము, 9వ వచనము, 10వ వచనములో తేటగా దేవుని వాక్యము సెలవిస్తుంది. దైవజనుడైన ఎలీషా ఆ గనురాలైన స్త్రీని ఎలాగైతే హృదయములో తన తపన చూచాడో, ఈనాటి కాలములో గనురాలైన స్త్రీలను మనం ఎక్కడైనా పట్టుకోగలుగుతున్నామా? చెప్పాలి. గనురాలైన స్త్రీలను ఎక్కడైనా చూడగలుగుతున్నామా? చెప్పాలి. హల్లెలూయా. అది నేనే అని చెప్పేంతట భక్తి చేయగలిగితే, ఆ స్త్రీని నేనే, ఆ స్త్రీని ఎవరండి? నేను స్త్రీని కాదు కాబట్టి నేను చెప్పను. ఆ స్త్రీ ఎవరండి? చెప్పండి అమ్మా స్త్రీలందరని. నేనే. ఆ స్త్రీ నీవైతే దేవుడు అంటున్నాడు, ఆ గనురాలైన స్త్రీగా పిలువబడుతున్న, ఆ షునేమిరాలు స్త్రీగా పిలువబడుతున్న ఆ కుమార్తె వలె నీవు కూడా నీ ప్రవర్తన నమ్మకంగా కలిగి ఉంటే, ఒక దైవజనుడు పట్ల ఎంత నమ్మకమైన విశ్వాసమైన క్రియలు చూపించగలిగిందో, ఈ కడవరి దినాల్లో ఆనాటి కాలంలో ఎలీషా ప్రవక్త వలె ఒక దైవజనుని చూచినప్పుడు తన నమ్మకమైన పరిచర్య చేయుటకు తన హృదయం ఎలాగైతే తపన పడి ఉన్నదో, ఈ కడవరి దినాల్లో నీవు నేను కూడా దైవజనుడికి పరిచర్య చేసేంతటి హృదయము కలిగి ఉందువు గాక. హల్లెలూయా, హల్లెలూయా. నీవు దైవజనుడికి పరిచర్య చేసే రీతిగా నువ్వు నిలవగలిగితే ఆశీర్వాదం నీ వెంటే ఉంటుంది. ఆశీర్వాదం నీ వెంటే ఉంటుంది. ఆశీర్వాదము నీ వెంట ఉన్నప్పుడు, నీ వెంట ఎవరైతే నిలిచి ఉంటున్నారో, నీ భర్త కావచ్చు, నీ భార్య కావచ్చు, నీ బిడ్డలు కావచ్చు, నీ తల్లిదండ్రులు కావచ్చు, నీ అత్తమామ కావచ్చు, నీతో ఎవరైనా ఉన్నా సరే, నువ్వు ఎలాగైతే దీవింపబడుతున్నావో వారును అదే రీతిగా దీవింపబడుతున్నారు. హల్లెలూయా. అందులో దేవుని వాక్యము ధ్యానించినప్పుడు మొదటిగా గది ఏర్పరిచింది, 2వదిగా మంచము ఏర్పరిచినది, 3వదిగా బల్ల ఏర్పరిచినది, 4వదిగా పీట పెట్టినది, 5వదిగా దీపస్తంభము సమకూర్చినది. హల్లెలూయా. ఆ దైవజనుడు భక్తి గలవాడని. ఎవరంట దైవజనుడు? హల్లెలూయా. కాస్త బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. మీరు చూస్తున్న దేవుని సేవకుడు భక్తి కలిగి ఉంటే, ఆనాటి కాలములో షునేమిరాలు పట్టణానికి చెందిన షునేమిరాలు స్త్రీలు అనబడిన స్త్రీ, గనురాలైన ఆ స్త్రీ వలె మీరు కూడా ఈ కడవరి దినాల్లో దైవజనుడికి పరిచర్య చేయటకు మీ హృదయము తపన పడాలి, తపన పడాలి. ఆ స్త్రీ ఎంతగా పరిచర్య జరిగించిందో, అలాంటి సాత్వికము కలిగిన, దీనత్వము కలిగిన, దయ కలిగిన, ప్రేమతో నీ మనస్సును హృదయపూర్వకముగా సేవకుని ప్రేమించగలిగితే, ఒక ప్రవక్తనిగా చెప్తున్నాను ఈ రాత్రి, మీ కుటుంబాలు ఖచ్చితంగా 100% దీవింపబడతాయి. విశ్వసించిన వారు హల్లెలూయా. మీ కుటుంబాలు దీవింపబడతాయి. దేవుని సేవకుని ఈ ప్రాంతంలో, ఈ కడవరి దినాల్లో ఈ ప్రపంచమంతా చులకన చేస్తున్నాయి, హేళన చేస్తున్నాయి. మందిరాలు కట్టుచున్నప్పుడు ఎలాగ ధనం వస్తుందో వారు ఎరగక, వారు ఎంత కష్టపడుతున్నారో తెలియక, అన్నపానములు మాని కంఠ స్వరమెత్తి కన్నీరు కాచి దేవుని సన్నిధిలో దివారాత్రము పడుకొండుగా మోకరించి ప్రార్థిస్తూ అంగలారుస్తున్న సేవకులను నిందిస్తుంది.
అలాంటి దైవజనున్నా నువ్వు శోభ పెడుతున్నది. ఈ ప్రాంతంలో దేవుని మందిరాలు కట్టడమే కాదు, 12 అవుతుంది, 1 గంట అవుతుంది, 2 అవుతుంది, మీ సగం నిద్ర అయిపోతుంది. కానీ సేవకుడికి ఆ నిద్ర ఎంత మాత్రము పట్టదు. సంగమ పట్ల భారము కలిగిన దైవజనుడికి కలిగిన ప్రాముఖ్యమైన లక్షణం ఏంటి చెప్పిన? నశించిపోకూడదు. ఒక షునేమిరాలు స్త్రీ ఆ పట్టణానికి ఎలాగైతే గనురాలుగా మార్చబడిందో, ఈ ప్రాంతంలో వర్తమానం వినుచున్న సహోదరి సహోదరుడా, మీరు కూడా గనులుగా మార్చబడేంతగా యోచన చేసే నిజమైన దైవ సేవకుడు. అటువంటి సేవకుడు కొరకు నువ్వు ఇప్పుడు ఏలెత్తి చూపించడానికి యోగ్యత లేదు. ప్రవక్తని దారంట వెళ్ళుచు కొంతమంది బోడివాడ అని వెక్కిరించి హేళన చేసిన ఒక ప్రవక్తన పట్ల దేవుడి తీర్చిన న్యాయం ఏంటో తెలుసా? అడవిలోంచి ఆడ ఎలుగు బంటులు తీసుకువచ్చి వాటిని చీల్చివేసేయబడినది. దైవ సేవకుని కొరకు నువ్వు వేలెత్తి చూపుతున్నావేమో. ఎందుకు ఈ మాటలు హెచ్చరిస్తున్నాడో తెలుసా? ఈ మధ్య కాలంలో చాలా విస్తారముగా దైవ సేవకుని నష్టపరుచుతున్నారు, గాయపరుస్తున్నారు. మరణమించేంత వరకు గాయపడే మాటలతో నొచ్చిపడుతున్నారు. నేను చెప్తున్నాను, మీ హృదయంలో ఏ విధమైన ఏ సేవకునైనా గాయపరుచుంటే ఈ రాత్రి ప్రభువా నన్ను క్షమించు అని అడగగలిగితే ఈ రాత్రి నీ వెంట ఆశీర్వాదం రాబోతుంది. హల్లెలూయా. నువ్వు బల్ల సమకూర్చొద్దు, పీట సమకూర్చొద్దు అమ్మా, ఒక గది సమకూర్చొద్దు, సేవకుడికి ఆహారం పెట్టకపోయినా పర్వాలేదు, దీపస్తంభము వెలుగునివ్వకపోయినా పర్వాలేదు, అవేమి చేయకపోయినా పర్లేదు, కానీ సేవకుని మాత్రము గాయపరచమాకు. మీకు ఒక సమస్య ఉంటే, సంఘము ఎంతమంది ఉంటే అన్ని రెట్లు సేవకుడికి బాణములు ముళ్ళై కూర్చుంటాయి. ఆ ముళ్ళను విర్రగొట్టడమే దేవుని యొక్క సేవకుని యొక్క ప్రాముఖ్యమైన లక్షణము. ఆ పనిలో ఉన్నప్పుడు నువ్వు పరిచర్లో అడ్డుగా నీ ప్రవర్తన ఉంటే, ఈ రాత్రి నువ్వు మార్చుకోకపోతే ఆ స్థితిలో బోడివాడని విక్రించిన వారికి ఏ స్థితి అయితే పట్టిందో ఆ స్థితి మీకు పట్టబోతుంది. ఆ స్థితిలో ఆ కాలంలో ఎలుగుబంటిలు వచ్చినాయి. ఈనాటి కాలంలో దురాత్మ సమముల నుంచి చీల్చివేస్తాను. నీకు తెలియడం లేదు. వాటిని విడిపించుట కొరకు నీ సేవకుడు కన్నీరు కారుస్తున్నాడు, ఉపవాసం ఉంటున్నాడు, ఉపవాసం ఉపేక్షించుకుంటున్నాడు. ప్రభువా నా సంఘ బిడ్డలు దీవింపబడాలి, ఆశీర్వదింపబడాలి అయ్యా, నీ దగ్గరికి సమీపముగా రావాలి, వారు నూతనమైన ఆశీర్వాదాన్ని చూడాలని కన్నీరు కారుస్తున్న సేవకుడు కొరకు వెకిలి నవ్వులు నవ్వుతున్నావేమో. ఒకవేళ ఖచ్చితంగా చెప్తున్నాను, నష్టపోతారు. దేవుడు చెప్పిన మాట 100% జరుగుచున్నది. దేవుడు ఎంత ఆర్భాటముగా మన మధ్యలో దేవుడు నిలిచి ఉండి వర్తమానం అందిస్తుంటే చాలామంది నిద్రిస్తున్నారు. ఇక్కడ కునుకులు పాట పడితే ఎలాగొస్తుందండి నిద్ర? దేవుడు మీతో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు ఈ రాత్రి. ఏంటంటే ఆ గనురాలైన స్త్రీ వల్ల నువ్వు నిలిచి ఉండగలిగితే ఆశీర్వాదాన్ని మీరు మోసుకొని వెళ్ళబోతున్నారు. మీరు ఒకరికి ఇచ్చేవారుగా మీరు దీవింపబడుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. 8వ వచనం చదువుదాం ఒకసారి. ఒక దినమందు అచ్చట గనురాలైన స్త్రీ భోజనముకు రమ్మని అతని బలవంతము చేసెను కనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేయుచుండెను. హల్లెలూయా. మీరు ఒక్కసారి భోజనం పెట్టడానికే అయ్యో ప్రతిసారి వచ్చి అతను ఏడ నుంచి పెట్టేది, ఎక్కడి నుంచి తెచ్చిపెట్టేది?
నా చెవులు పడ్డాయి. వాస్తవాలే మాట్లాడుతున్నా. ఈ మాటలు వీళ్ళకేంటండి పైనుంచి వస్తాయి. ఎక్కడి నుంచి వస్తాయి? పైనుంచి వస్తాయి. నిజమేది, వాస్తవమే. పరలోకపు తండ్రి ఆకాశం వాకిట్లు ఇప్పి మాకు ధననిధులు సమకూరుస్తున్నాడు, ఆహారాన్ని సమకూరుస్తున్నాడు. కావలి ఉంచడానికి దేవదూతలు కావలి ఉంచబడ్డాయి. ఇక్కడే దేవుని యొక్క పరిశుద్ధమైన దేవదూతలు మా పక్షం నిలుచున్నాయి. మాకు విరోధముగా ఏది వర్ధిల్లదు. 1000 మంది పడినను రాదు. మా విశ్వాసం అది. మా యజమానుడు ఆయన, మా నాయకుడు ఆయన, మా తండ్రి ఆయన, మా తల్లి ఆయన, మా అన్నీ ఆయనే. మా అన్నీ ఆయనే. మేము అనాథులం కాదు. దైవజనులు అనాథులు కాదు. ప్రపంచంలో అందరికన్నా గొప్పవారే. హల్లెలూయా, హల్లెలూయా. యోగ్యత కలిగిన వారమైన మందస్సు మీదకి వచ్చిన ఒక బలమైన అభిషేకము మా హృదయాల మీదకి కుమ్మరింపబడుతుందండి. కుమ్మరిస్తున్నాడు దేవుని ఆత్మ చేత. మండింపబడుతున్నాం, ఇతరులకు మేలు చేస్తున్నాం, ఆశీర్వదిస్తున్నాం, దీవిస్తున్నాం. ఎదుటివారు కీడు చేసినా కానీ మేము దీవిస్తూనే ఉంటాం, దీవిస్తాము కూడా. ఎప్పటికీ శపించాం మేము. మా ప్రక్షమణ మా న్యాయాధిపతి అయిన దేవుడు న్యాయము చేయబోతున్నాడు. హల్లెలూయా. మీరెంతటి యోగ్యత కలిగిన వారు ఉండడానికి ఈ వర్తమానం వింటున్నారంటే మీరు కూడా గనులే. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రాముఖ్యమైన సందేశాన్ని మీ హృదయంలోనికి రావడానికి కారణమేంటో తెలుసా? మీరు కూడా గనురాలుగా మార్చడానికే, గనురాలని పిలువబడ్డానికి దేవుడు ఈ వర్తమానం మీతో మాట్లాడుతున్నాడు. విశ్వసించిన వారు బిగ్గరగా హల్లెలూయా, ఇంకా బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, ప్రతిసారి ఆ మార్గము కుండా వెళ్ళినప్పుడు ఆ మింట భోజనం చేశాడండి. ఎంత మంచి విలువైన ఆతిథ్యము చూడండి, ఎంత విలువైన ప్రేమ చూడండి, ఎంత విలువైన గౌరవము చూడండి, ఎంత విలువైన దైవజనుడి పట్ల కలిగిన ఒక నమ్మకమైన మనస్సును బట్టి దేవుడు ఆమెను హెచ్చించాడు. హల్లెలూయా. కాబట్టి ఆ గనురాలైన స్త్రీ ఎంట భోజనము చేసిన ప్రతిఫలం ఏమయ్యను? దేవుని సేవకుని ఆదుకుంటే, దేవుని సేవకుని ప్రేమిస్తే, దైవజనుడైన ఎలీషాను ఎలాగైతే, చదవండి 9వ వచనం, కాక ఆమె తన పెనిమిటిని చూచి మన యొద్దకు వచ్చి పోవచ్చున్నవాడు భక్తి గల దైవజనుడు. హల్లెలూయా. ఆయన ఎవరంట? ఏ దైవజనుడు అంట? చెప్పండమ్మా, చెప్పండమ్మా, చెప్పండి తల్లులారా, యవ్వనంగుమతులు చెప్పండి. అంతేనా? తన పెనిమిటి చూచాడు ఆ దైవ సేవకుని పట్ల భక్తి కల దైవజనుడని. హల్లెలూయా. రూపాయికి 10 రూపాయలకి మేము సందాలు ఎత్తుకోవడానికి మేము నిలబడడం లేదు. మా బ్రతుకంతా ఆత్మల పాటయే. పేదలను మనుషులు పెట్టే జాలరుగా చేసినట్లుగా మమ్మలను ఆత్మలు పెట్టే జాలరుగా నిలబెట్టిన యూదా గోత్రపు సింహం ఎదుట సాక్షిగా చెబుతున్నాను, ఈ రాత్రి దేవుని ఆత్మల పట్టుటకి మేము నిలబడ్డాం. నశించిపోతున్న అనేక ఆత్మలు పట్టజాలంత విస్తారముగా దేవుని మందిరాల్లో మేము నిలబెట్టుదుముగాక. హల్లెలూయా. నీ కొరకు కన్నీరు కారుస్తున్న సేవకుడి పట్ల చాలా జాగ్రత్తగా కలిగి ఉండండి. నువ్వే సంఘానికి వెళ్ళు, నీకు ఫలానా సంఘమని పిలిచి నీకు స్థలం ఇవ్వడు దేవుడు. మనమందరము ప్రకటన గ్రంథము వరకు చదివిస్తే, ధ్యానిస్తే దేవుని వాక్యం సెలవిస్తుంది, రాకడ దినాల్లో వధువుగా మన సంఘాన్ని ఏర్పాటు చేయబోతున్నాడు. పలానా సంఘము రామ్మా, ఇదిగో నీకు ఇక్కడ స్థలం ఉంది, నువ్వు రా అని చెప్పడు దేవుడు. మనమందరము ఆయన వరుడిగా వచ్చుచున్నాడు కాబట్టి మన వధువు సంఘముగా సిద్ధపరచబడదుముగాక. హల్లెలూయా. అంటే మనమందరం ఒకే కుటుంబము, ఒకే సంఘము. భేదమేమియో, వ్యత్యాసమేమియో, మార్పు ఏదియో లేదు. ఆయన బిడ్డలముగా ఆయన నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నట్లుగా
మనమందరము కూడా ఒకే రీతిగా నిలబడదుముగాక. హల్లెలూయా. మా భారం ఎక్కడుందో చెప్పనా? అయ్యా వీళ్ళు నలిగిపోతున్నారే, వీరు కుమిలిపోతున్నారే. నేను చెప్తున్నాను, నేను పడే తప్పని చెప్తున్నాను మీకు. ఉపవాసమైన ఉంటాను వారి పట్ల, వారికి మేలుచే. నేను గృహ దర్శనాలు చేసే తీర్మానం చెప్తున్నాను. ఒక గృహానికి అడుగు పెట్టినప్పుడు ఒకవేళ నాకు సామర్థ్యము సరిపోతే దేవా నేను వారి పట్ల ఉపవాసం ఉంటాను, ఈ కార్యము జరిగించు. వారు నలిగిపోతున్నారయ్యా, వారు తట్టుకోలేకపోతున్నారయ్యా, వారిని నేను చూడలేకపోతున్నానయ్యా, ఒక సేవకుడిగా వారు కన్నీరు చూడలేకపోతున్నానయ్యా, నువ్వు కనికరించు అని వారు గృహాన్ని దర్శించిన తర్వాత, ప్రార్థించిన తర్వాత, ఇంటికి వచ్చిన తర్వాత తెలియకుండా నేను ఉపవాసంలోకి వెళ్తానండి. ఇది దేవుని సేవకుడు మీ పట్ల కలిగి ఉన్న ప్రేమ. ఆ ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ సేవకుడు ఎక్కడ ప్రేరేపించబడుతున్నాడంటే యేసు మాట్లాడుతున్నాడు. రూఢిగా చెప్తున్నాను, యేసు ప్రేరణ ద్వారానే ఒక సేవకుడు మండింపబడతాడు. నిన్ను ప్రేమిస్తున్నారంటే కారణం ఏమో తెలుసా? మాలో నిలిచిన పరిశుద్ధాత్మ దేవుడు, మాలో నిలిచిన ఆయన సౌందర్యము, ఆయన పోలికలు మేము నిలబడతాం కాబట్టి ఆయన పట్ల మేము పనిచేస్తున్నాం. మేము చెప్తున్నాము ఖచ్చితంగా, ఈ రాత్రి మిమ్మల్ని అందరినీ దేవుడు ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు దేవుడు మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు. మీరు కూడా ఆయన ప్రేమిస్తే దైవజనుని కూడా అంతగా ప్రేమించగలుగుతారు. హల్లెలూయా. మీరు దేవుని ప్రేమను కనుపరచాలనుకుంటే నీ ఎదుట ఉంచబడిన యాజకుడే, దైవజనుడే, ఆయన సువార్తికుడు అవ్వచ్చు, ప్రవక్త అవ్వచ్చు, అపోస్తులు అవ్వచ్చు, టీచింగ్ ఒక బోధకుడు అవ్వచ్చు, నీ సంఘ కాపురి అవ్వచ్చు, ఏ విధమైన సేవకుడైనా సరే నీ కళ్ళ ముందు కనబడుతున్నాడు. పెనిమిటి ఎలాగైతే గ్రహించాడో భక్తి కల దైవజనుడని. హల్లెలూయా. 10వ వచనం. కావున మనము అతనికి గోడ మీద చాలండి ఏం కట్టించి, చిన్న గది కట్టించి, నాకే ఇల్లు లేదు, నేను సేవకుడికి ఆడెత్తాను. ఇదే కదా జరిగేది. కొన్ని ప్రాంతాల్లో సేవకుడు అంటే ఇల్లు ఇవ్వరు, క్రైస్తవులంటే ఇల్లు ఇవ్వరు. నేను పడ్డ ఆవేదన ఇవ్వరండి. కానీ ఇటువంటి గనురాలైన క్రైస్తవాను, దేవుని వెంబడిస్తున్న ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ సంగమా, నీవే సేవకుడికి ఒక గది కట్టించగలిగితే ఆ దీవెన చాలా నూతనముగా ఉంటుందని గది కట్టించిన తర్వాత అందులో అతని కొర్రకు ఒక మంచము, ఒక బల్ల, ఒక పీఠ, ఒక దీపస్తంభమును నుంచుదము. అతని యొద్దకు వచ్చినప్పుడు అందులో బస చేయవచ్చునని చెప్పాను. హల్లెలూయా. ఎంతగా ఆలోచన చేశాడు చూడండి, ఎంతటి ప్రేమ కనుపరిచాడండి సేవకుడి పట్ల. అలాగని ఊరికి వదిలేయలేదు. షునేమిరాలికి స్త్రీకి ఎవరు లేరంటే సంతానము లేదు. గెహాజీని పంపి షునేమిరాలు కలిగిన స్త్రీ, గనురాలైన స్త్రీకి ఏమి కావాలని అడిగినప్పుడు ప్రవక్త అంటాడు చిన్నగా మాట్లాడాడు. ఏంటని చెప్పిన, మరుసటి ఏటలో నీ కౌగుటిలో బిడ్డ నిలిచి ఉంటాడని వాగ్దానం చేసినప్పుడు మరుసటి ఏటలో బిడ్డలో కౌగుటిలో బిడ్డ నిలిచి ఉండడం చూడగలుగుతున్నాం. అంతేకాదు ఆ స్త్రీ అంటది, నా ఏలిన వాడా అలాగూ అనవద్దు. ఏమంటుంది? నా ఏలిన వాడా అలాగని పలకవద్దు. ఆమె అవిశ్వాసం ఏంటి చెప్పమంటారా? తన భర్త ముసలివాడు. నేవాడంట ముసలివాడు. ఒక ప్రవక్త నోట వచ్చిన ఆశీర్వాదము 100% జరగాల్సిందే. కాబట్టి దేవుని యొక్క సేవకుడు ఒక మాట పలుకుతున్నాడంటే దేవుని ఆత్మ చేత దేవుని ప్రేరణ కొలిది పలుకుతాడు. నీ పట్ల ఏ ఆశీర్వాదము దేవజనుడు పలుకుతున్నాడో ఒకసారి ఆలోచన చేయండి.
నిజముగా యథార్థముగా ఆశీర్వాదము నీకు కలిగే రీతిగా నీ సేవకుడు మాట్లాడితే నీ జీవితంలో ఎప్పటికీ ఎన్నటికీ కూడా నష్టాన్ని చూడవు. ఏం చూడవు? నష్టాన్ని చూడవు. కాబట్టి నువ్వు దీవింపబడాలని ఆశపడితే నీ ముందు ఉంచబడిన, నీ కొరకు ఉంచబడిన, నీకు తెలియకుండా రహస్యముగా మొర్రబెడుతున్న సేవకుడి పట్ల నువ్వు ఘనముగా ఆలోచించగలిగితే ఘనమైన కార్యములను నీ జీవితంలో జరిగించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అలాగున సునేమిరాలు స్త్రీ ఎలాగైతే దైవస్థను సేవకుడికి స్థలం ఇచ్చిందో అక్కడ అంటున్నాడు చూడండి ఏమని అంటే, యాయూరు ఇంటిలో ప్రభుకు స్థలం ఇచ్చినది చిన్నది చటుక్కుమని ఏమైందంట చెప్పండి. యాయూరు కుమార్తె ఏమైంది? చటుక్కుమని ఏమైంది? చనిపోయిన తర్వాత ఏమైంది? దేవునికి స్థలం అయితే ఎప్పుడు ఇస్తామో చనిపోయిన వ్యక్తి కూడా లేచి నిలబడుతుంది. నీలో ఆశీర్వాదం ఎండిపోయి ఉంటే ఈ రాత్రి దేవునికి స్థలం ఇచ్చి చూడు. నీ హృదయంలో యేసును ఆహ్వానించి చూడు. ఒలివ మొక్కల వలె నీ హృదయము, నీ జీవితము, నీ ధనఫలము, నీ సమృద్ధి అనేది ఇప్పుడే చిగురించబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యము సెలవిస్తుంది. సామెతలు రాసిన పత్రిక 28వ అధ్యాయము 20వ వచనము, నమ్మకమైన వానికి దీవెనలు చాలండి. దీవెనలు ఏం కలుగుతున్నాయి? మెండుగా కలుగును. హల్లెలూయా. ఎంతమందికి దీవెన కావాలి? ఎవరికి వద్దా? ఎంతమందికి దీవెనలు కావాలి? ఖచ్చితంగా దేవుడు మాట్లాడుతున్న మాట నమ్మకంగా ఉండండి. షరతు ఏంటంటే నమ్మకంగా ఉండండి. తోలనాడద్దు. ఉచితంగా నాలుక మాట్లాడుతుంది కదా, తోలనాడద్దు. సేవకుడి పట్ల అంత కఠినముగా దేవుడు కఠిన శిక్షిస్తే నీ తోటి వారి పట్ల కూడా అదే కఠినమైన శిక్ష పడుతుంది. ఆయన చెప్తున్న మాట ఏంటి చెప్పనా? నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమిస్తున్నారా? చెప్పడం వరకేనా? నీ శత్రువును కూడా ప్రేమించమన్నాడు యేసయ్య. మన యేసయ్య చెప్పిన మాట ఏంటో తెలుసా? నీ బండ శత్రువును కూడా నువ్వు ప్రేమించు, ఆశీర్వదించు, దీవించు, వారి కొరకు ప్రార్థించమన్నాడు. నువ్వు ప్రార్థిస్తున్నావా? వారిని దీవిస్తున్నావా? వారిని ఆశీర్వదిస్తున్నావా? ఈ వాగ్దానం పట్ల నువ్వు నమ్మకంగా ఉండగలిగితే ఈ నమ్మకమైన మెండైన దీవెనలు నీకు కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్న మాట ఒక ప్రవక్త పట్ల నువ్వు కలిగి ఉండవలసిన, ఒక దైవజనుడు పట్ల కలిగి ఉండవలసిన ప్రాముఖ్యమైన లక్షణం ఏంటో తెలుసా? నువ్వు గనురాలుగా పిలబడాలనుకుంటే, గనురాలైన స్త్రీగా పిలబడాలనుకుంటే, ఈ ప్రాంతానికే ఒక ప్రత్యేకమైన స్త్రీగా నువ్వు వర్ధిల్లాలి అంటే నువ్వు చెప్పిన దేవుడిచ్చిన వాగ్దానానికి యోగ్యత కలిగిన కుటుంబముగా నిలబడితే నా ద్వారా కుటుంబాలు ఆశీర్వదింపబడునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది దేవుని స్వరాన్ని వినగలుగుతున్నారు? యోహాను సువార్త 10వ అధ్యాయం 20వ వచనములో అంటాడు, నా గొర్రెలు నా స్వరాన్ని వింటారు. ఈ రాత్రి ఆయన గొర్రెలుగా నిలబడగలిగితే ఆయన చెప్తున్న మాటని మీరు వినగలుగుతారు. హల్లెలూయా. ఏమని పిలిచాడు మిమ్మల్ని? నమ్మకమైన బిడ్డలుగా పిలిచాడు. మిమ్మల్ని గనుర్రాలుగా పిలిచాడు. దేవుని స్వరం వింటామంటే వాక్యం వరకు ఉండడం కాదు, వాక్యపు లోపుటకి, వాక్యపు లోతులోనికి వెళ్ళగలిగితేనే ఆ స్వరాన్ని గ్రహించగలుగుతావు. మానవాడు పిలిచినప్పుడు, ఒక గొర్రెల కాపరి గొర్రెని పిలిచినప్పుడు ఎలాగైతే స్పందిస్తాయో నీవు కూడా స్పందించాలి. ఆ కాపరి కాకుండా వెలుపటి వారు పిలిచినప్పుడు ఎలాగైతే స్పందించవో, వెలుపటి వారు అంటే సాతాను నిన్ను పిలిచినప్పుడు నువ్వు కూడా స్పందించకూడదు. ఈ రాత్రి వాక్యం చెప్తున్న లక్ష్యం ఏంటంటే, ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే దేవుని స్వరాన్ని వినాలి. దేవుని యొక్క వాగ్దానాల స్వరముగా నువ్వు ఎత్తిపెట్టి నీ క్రియల్లో, ప్రవర్తనలో చూపించాలి. యేసు మనకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా నువ్వు ఒక తల్లిగా, తండ్రిగా, భార్యగా, భర్తగా
అన్నగా చెల్లిగా నీవు కూడా నమ్మకముగా నిలిచి ఉండాలి. నమ్మకము లేని చోట దీవెన ఉండదు, శాపము ఏలుబడి చేస్తుంది. కాబట్టి ప్రియ సంగమా, 2 చేతులెత్తి చెప్తున్నాను, మీరు ఎంత నమ్మకముగా ఉంటే అంత నమ్మకమైన దీవెనలు మీకు కలుగుతాయి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయనకే సమస్త మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వర్తమానం ముగించేలోపు అయ్యా ఎవరు చూచినా చూడకపోయినా, అయ్యా నన్ను ఎవరు ఏమన్నా అనకపోయినా, ఇదిగో నీకు యథార్థమైన నమ్మకమైన జీవితాన్ని ఇది మొదలుకొని, ఈ దినము మొదలుకొని నేను ప్రారంభిస్తానని నువ్వు తీర్మానము చేసుకుని చూడు. నువ్వు ఇంటికి వెళ్ళే లోపే, నువ్వు గృహములు అడుగుపెట్టే లోపే దీవెన వర్షం నీ మీద కుమ్మరింపబోతున్నాడు రాత్రి. దీవెన వర్షము కుమ్మరింపబోతున్నాడు రాత్రి. ఆత్మీయ వర్షము కుమ్మరింపబోతున్నాడు రాత్రి. ఫలములో ఉద్దీకరణ చేయబోతున్నాడు రాత్రి. నువ్వు ఫలించబోతున్నవి రాత్రి. ఆశీర్వాదం నీ మీదకి రాబోతుంది. నీ గడప కమ్ములు అదున్నట్లుగా ఒలివ మొక్కల వలె నువ్వు చిగురించబోతున్నావు. అనేకులకి ఇచ్చేవారుగా దీవించబడబోతున్నావు. హల్లెలూయా. నీకు రూపాయన్న చాలు, ఆ నాణ్యములోంచి నువ్వు ఆశీర్వదింపబడతావు. నమ్మకము కలిగి ఉండగలిగితే ఆశీర్వాదం నీ వెంట రాబోతుంది. ఒకవేళ నువ్వు నమ్మకముగా ఉండనీయకుండా నీ పరిస్థితులు నిన్ను భయంకరమైన స్థితిలో వెనక్కి లాగుతున్నాయేమో, ఏ బలహీనత నిన్ను వెనక్కి లాగుతుందో ఈ రాత్రి గుండెల మీద చేయి వేసుకుని, ప్రభువా ఈ బలహీనత నన్ను వెనక్కి లాగుతుంది, నువ్వు నాకు సహాయకుడే ఉన్నావు. చెప్పండి, నువ్వు సహాయకుడు ఉన్నావు. గుండెల మీద చేసుకుని మీ బలహీనతలు ఏయో స్మరించుకోండి. మీ పక్క వారికి ఏమీ వినబడగలదు, మీ హృదయాలు చూస్తున్న దేవుడు చూస్తున్నాడు ఈ రాత్రి. ప్రభువా నా బలహీనత నుంచి నన్ను జయించే అధికారము ఈ రాత్రి కలుగునుగాక, ఈ రాత్రి కలుగునుగాక. షూనేమిరాలు స్త్రీకి ఎలాగైతే ఆశీర్వాదము కొనియాడవో, ఈ రాత్రి అటువంటి ఆశీర్వాదము నా పెనిమిటికి, నా కుటుంబానికి, నా బిడ్డలకు, నా తరానికి, అయ్యా నేను ఈ ప్రాంతానికి ఒక పట్టణస్తురాలికి కలిగిన గొప్ప ఘన్యత, ఆశీర్వాదము నా కుటుంబానికి వచ్చునుగాక. హల్లెలూయా. ఈ రాత్రి ఖచ్చితమైన ఆశీర్వాదం మీరు చూడగలుగుతున్నారు. మీరు నమ్మకంగా నిలిచుండండి. ఇంకా 2 నెలలు మాత్రమే ఉన్నాయి. ఇంకా కొద్ది నెలలో నవంబర్ నెలలో అడుగు పెడుతున్నాం. తర్వాత వచ్చేది డిసెంబర్, తర్వాత వచ్చేది చెప్పండి జనవరి వస్తుంది. కొత్త నూతన సంవత్సరంలో అడుగు పెట్టకముందే నంటున్న నూతన సంవత్సరం వచ్చిన తర్వాత ఆశీర్వాదం కాదు, నూతన సంవత్సరం రాకముందే 2 నెలల ముందే 2 ఆశీర్వాదముతో ఈ రాత్రి మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు రాత్రి. హల్లెలూయా. ఎంతమందికి 2 ఆశీర్వాదం కావాలి? లేచి నుంచోండి. విన్న వాక్యాన్ని బట్టి ఒక విలువైన ఈ పట్టణంలో, ఈ ప్రాంతంలో నన్ను ఒక గొప్పగా ఆశీర్వదించు దేవా. ఉన్న చోటని మీరు లేచి కళ్ళు మూసుకొని ఒక ఉన్నతమైన ఆశీర్వాదం మోసుకుని వెళ్ళాలి. మీ అప్పని కాడి విర్రగొట్టబడుతుంది, మీ బంధకాలనే కాడి విర్రగొట్టబడుతుంది, శాపమనే కాడి విర్రగొట్టబడుతుంది. ఇప్పుడు దురాత్మలు విడిచి వెళ్ళిపోతున్నాయి. నశించిపోతున్న ఆత్మల పట్ల భారముతో మీరు నిలబడబోతున్నారు. దేవుని సేవకుని మీరు గణపరిచే విధముగా, గనురాలుగా, గనుడిగా మిమ్మల్ని తీర్చిదిద్దబోతున్న రాత్రి 2 చేతులు ఆకాశము పెట్టి ఒక మెల్లని స్వరాన్ని దేవా అడుగుదామా ఈ రాత్రి? యేసయ్యా ఈ రాత్రి నా కొరకు నీవు ఉంచిన ఈ ఆశీర్వాదము, ఈ దీవెన నా జీవితంలో నడిపించు దేవా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్ నేమ్. ఇంకా అందరూ అయ్యా అపనమ్మకములో నిలిచున్నానేమో, నేను త్రొట్టిల్లుచున్నానేమో, తప్పిపోతున్నానేమో, ఒకవేళ నా మాట ద్వారా తోలన వెళ్తున్నానేమో, అయ్యా ఈ రాత్రి నన్ను నమ్మకమైన స్త్రీగా నిలబెట్టు. చాలామంది స్త్రీలను నింపుతున్నాడు ఈ రాత్రి.
చాలామంది కుటుంబాలు దీవింపబడ్డ నేను చూడగలుగుతున్నాను. నీ బండ లాంటి హృదయం విరిగిపోయిన జీవితాన్ని ఈ రాత్రికి విడుదల ప్రకటిస్తున్నాడు. ఏ శాపమైతే, ఏ దురాత్మైతే నిన్ను నాశనం తీసుకెళ్తుందో, ఏ పాపమైతే నిన్ను వెంటాడి వెనకలాగుతుందో, ఈ రాత్రి నజరేయుడైన యేసు నామములో విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్ నేమ్. థ్యాంక్ యూ లార్డ్. రాషంద రిబా బాబా లిమా షంద రిబా బాబా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. ఎస్ మాస్టర్. థ్యాంక్ యూ లార్డ్. ఇంకా కన్నీటితో నింపుతున్నాడు ఆయన. థ్యాంక్ యూ జీసస్ నేమ్. థ్యాంక్ యూ లార్డ్. బాబా ఒప్పుకుందామా? గతంలో ఎవరినైనా దూషించి ఉన్నారేమో, కొన్ని రోజుల క్రితం ఎవరినైనా మీరు శోభ పెట్టి ఉన్నారేమో, ఇంకా ఎవరేమనుకుంటున్నారని కాదు, కంఠస్వరాన్ని వినిపించాలి దేవునికి రాత్రి. అంగలార్పు నాట్యముగా మార్చాలి. మీరు ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నజరేయుడైన యేసు ఈ రాత్రి మిమ్మల్ని దర్శిస్తున్నాడు. థ్యాంక్ యూ లార్డ్. ఓ హల్లెలూయా. అవి ఆండవరే ప్రభువా, కనికరించండి, కనికరించండి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. దయచేసి ఎవరు అనాలోచనగా ఉండద్దు. మన మధ్యలో దేవుని ఆత్మ సంచరిస్తుండగా ఈ రాత్రి ఒక నమ్మకమైన మెండైన దీవెనను మోసుకుని వెళ్ళాలి. ఆ దీవెనకి ఏదైతే కావాలో ఈ రాత్రికాల సమయంలో అడగండి. దేవుడు బహుగా ధారాళముగా మీకు అనుగ్రహించబోతున్నాడు. థ్యాంక్ యూ లార్డ్. ఓ రిమా షందిరి లీరాబా షంద రిమా మామా రిబాబా. కన్నీటితో నింపుతున్నాడు ఆయన. చాలామంది కన్నీటితో నింపబడ్డానని చూడగలుగుతున్నాను. ఈ నూతనమైన నెలలోకి మనం అడుగు పెట్టబోతున్నాం. నూతనమైన దీవెన ఆశీర్వాదం మనం మోసుకెళ్దాం. ఎస్ లార్డ్, ఎస్ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. ఒరేష్ లిబారహంత రిమాఖన అంతర్యా. ఇంకా రెండు చేతులు ఆకాశమే పెట్టి, ఫర్గివ్ లార్డ్, నాకు సహాయకుడు అయినా, నా ప్రాణాత్మ దేహాలకు సహాయము చేయని. ఇంకా రెండు రేతులు సంపూర్ణంగా చెప్దామా? ఇంకా 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 సంపూర్ణంగా అందరూ ఎవరు కళ్ళు తెరవే సమయం కాదు ఇది. దేవుడు మీ మధ్యలోనికి రాబోతున్నాడు. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు మీ మధ్యలోకి సంచరించబోతున్నాడు రాత్రి. యవ్వన కుమార్తెలు, యవ్వన బిడ్డల మీద, యవ్వన కుమారులు, మీ అందరి మీద దేవుని ఆత్మ ఈ రాత్రి బలముగా దిగి రాబోతుంది. బలముగా దిగి రాబోతుంది. ఏడంతల అభిషేకం. దిస్ ఇస్ ఫైర్. రషక రిబాబా బాబా. ఎస్ నేమ్, జీసస్ నేమ్. రిబా షందలియా.